వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. మొన్న జగన్, నిన్న అంబటి, నేడు జక్కంపూడి, పోలీసులపై చిందులు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంటేనే సంథింగ్ డిఫరెంట్. రాష్ట్రంలో ఎన్నో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, అంతకుముందు తెలుగు రాష్ట్రంలో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు తెర మీదకి వచ్చాయి. ఆ పార్టీలకు ఎంతో మంది అధినేతలుగా పనిచేశారు. కొంతమంది గొప్ప వ్యక్తులుగా కీర్తించబడ్డారు, కొంతమంది విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి సంథింగ్ డిఫరెంట్. అందరూ ఒక దారిలో వెళ్తానంటే నేను ఇంకొక దారిలో వెళ్తానంటారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు అతని పరిస్థితి రాజకీయంగా రోజు రోజుకు కూడా దిగజారిపోతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక అధికార వ్యవస్థని, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. ఒక ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ కాలం ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినా సరే పోలీసుల విషయం ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి పోలీసులు అంటే చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అలా బిహేవ్ చేశారంటే యథారాజా తదా ప్రజ అన్నట్టు ఈరోజు ఆ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా పోలీసుల విషయంలో అంతే వ్యవహరిస్తూ ఉంటారు. ఎంత దారుణంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకుంటారో అంతకంటే దారుణంగా వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తారు. మరి అంతకుముందు జిల్లాలకు సంబంధించి పోలీసు సంఘాల అధికారులు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. టీడీపీ నేతల నుంచి ఎవరైనా పోలీసులను ఒక విమర్శిస్తే వాళ్ళని ఖండిస్తూ వాళ్ళ ప్రకటనలు రిలీజ్ చేసేవాళ్ళు. మరి ఇంత జరుగుతూ ఉంటే వైసీపీ వైపు నుంచి ఈరోజు పోలీస్ సంఘాల నేతలు పోలీస్ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి, అత్యున్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఏ స్థాయిలో ఈరోజు ఒక థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అధికారులను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే అధికార పార్టీ ఏదైనా ఉండని, అధికారంలోకి ఎవరైనా రాని, పోలీసులు వాళ్ళు చెప్పింది వినాల్సిందే, వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారు కాబట్టి. అయితే దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ బియాండ్ ద లైన్ పనిచేయాలి. కానీ ఆ లైన్ దాటి ముందుకు వచ్చి క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ స్థాయిలో హ్యూమిలేషన్కే గురవుతూ ఉంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికే ఆయనకి ఎలా వైబిలిటీ ఉంటే అలాగా ఆ వైబిలిటీలో పోలీసులను తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వైబిలిటీనే వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి ఏదైతే 19 వరకు ఇంతే పోలీసుల మీద ఎగిరి పడేవాళ్ళు. మాటకు ముందు అసలు ఒక కులానికి పోలీసులను ఆపాదించి అంతలా టార్గెట్ చేసేవాళ్ళు ఆయన. మొత్తం కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎస్ఐలుగా, సిఐలుగా వేశారు. ఒక 50 మందిని అని చెప్పి అసలు ఊరు పేరు లేని లిస్ట్ను ఒకటి తీసుకొచ్చి రాజ్భవన్ ముందు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు మీడియా ముందు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి అసలు అది జరగలేదు. అలాగే ఒక ఏబి వెంకటేశ్వరరావును కూడా చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఐజీగా చేస్తే అదే స్థాయిలో అతన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అతన్ని సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అతను న్యాయ పోరాటం చేసి చివరికి యూనిఫామ్తోనే రిటైర్ అయిన సిచ్యువేషన్ ఉండింది ఆ రోజున. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో పోలీస్ వ్యవస్థను భయపెట్టారో తెలుసా? అటు సినిమా ఇండస్ట్రీని కానీ, ఇటు పోలీసులను కానీ, తన ప్రత్యర్థులు కానీ భయపెడతాం అనేది అతని ఒరిజినల్ స్టైల్. అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం, థ్రెటన్ చేసే ప్రయత్నం చేసేవాడు. ఎంత దారుణంగా వాళ్ళని వాడుకునేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి, ఒక అమరావతి అనేది మనకి అమరావతి రాజధాని వద్దు, నాకు 3 రాజధానులు ముద్దు అన్న తర్వాత సైలెంట్ గా ఉంటే పోయిండేది. శాసన రాజధాని అన్న తర్వాత ఏ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటే పోయిండేది. బట్ రైతులు ఎప్పుడైతే శాంతియుతంగా సహనంతో రోడ్డెక్కే ప్రయత్నం చేశారో, మాకు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి అని వాళ్ళ మీద ఎన్ని దాష్టికాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా కడుపులో తన్నించిన పరిస్థితి ఉంది పోలీసులతో. అట్లాంటి వాళ్ళని డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు. వాళ్ళ మీద ఎంత దారుణమైన దాష్టికాలు చేశారు పోలీసులు. అది ఎవరు అండ చూసుకొని? జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే కదా ఆ రోజు జరిగింది. ఎంతమంది మీద కేసులు పెట్టారు, వాళ్ళ మానసిక వేదన కారణమయ్యారు, కొంతమంది మరణించారు కూడా ఆ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక. ఎక్కడికక్కడ పోలీసు రాజ్యం నడిపించారు జగన్మోహన్ రెడ్డి. ఒక అనంత్ బాబు ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన ఒక డ్రైవర్ని మర్డర్ చేసి ఆ డోర్ డెలివరీ చేస్తే ఆ శవాన్ని తీసుకుపోయి, సుబ్రహ్మణ్యం శవాన్ని, పోలీసులే ఆయనకి రక్షణ కవచంగా నిలబడ్డారు. కేసు కూడా కేసులు పెట్టారు ఆ రోజున. ఒక జత్వానిని తీసుకొచ్చి, పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉన్న జత్వానిని తీసుకొచ్చి ఆ స్థాయిలో ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సజ్జల గారి ఏదైతే ఆధ్వర్యంలో అంత డ్రామా నడిపించి థ్రెటన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే అది పోలీసు వ్యవస్థకే కళంకం కదా. ఇలాంటి చెప్పుకోవాలంటే 1000 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంత దారుణంగా ఆఖరికి పోలీసులు ఎంత దారుణంగా వాడుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఉందంటే వాళ్ళు ఎక్కడ బావరికి పరదాలు పట్టుకొని ఉంచోవాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఉందంటే వాళ్ళ ఆధ్వర్యంలో చెట్లు నరికేయాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడన్నా ఉందంటే ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, ఫుట్పాత్ మీద ఫుడ్ అమ్ముకునే వాళ్ళు, అట్లా వాళ్ళందరినీ పోలీసులే ఖాళీ చేయించాలి. ఆఖరికి ఎక్కడైనా తొక్కిసలాట జరిగిన దగ్గర చిన్న విషయాల వరకు కూడా పోలీసుల్ని వాడుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి తన కోడికత్తి ఇష్యూ జరిగితే వైజాగ్లో, నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, నేను ఏదైతే తెలంగాణకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటానంటూ తెలంగాణలో తనకు సంబంధించిన న్యూరో హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఐసీలో ఉన్నారు ఆయన. అప్పుడన్నా ఎవరు ఖండించలేదు పోలీస్ సంఘాల వైపు నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి తీరును.
సో కానీ వాళ్ళని అలాగా వాడుకునే ప్రయత్నం చేశారు. సరే ఈ రోజు అంతా అయిపోయింది, దానికి ఫలితం ఏంటనేది మనకు కనిపించింది. 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యారు. ఎప్పుడైతే తాను 11 సీట్లకు పరిమితం అయ్యారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారో అంతకంటే ఎక్కువగా ఆయన పోలీసులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన చూసి ఆ పార్టీ నేతలు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కడప పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎవరు వచ్చి అన్న నా మీద కేసు పెట్టారన్నా అని కంప్లైంట్ చేస్తే, నీ మీద కేసు పెట్టిన వాళ్ళని, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని బట్టలెప్ప తీసి బజార్లో నుంచో పెడతా అని చెప్పారు ఆయన పోలీసుల్ని. ఇంకొకసారి ఇంకొకరు ఇలాగే కంప్లైంట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను, చేతులు కట్టుకొని కూర్చోబెట్టి నీకు సారీ చెప్పిస్తాను అన్నాడు. పోలీసులతో సారీ చెప్పిస్తా అంట. పోలీసులు బట్టలెప్ప తీసి బజార్లో నిలబెడతాడంట ఈయన. సో అది జరిగింది. ఎవరు ఏ పోలీస్ సంఘాలో లేకపోతే ఎవరు వచ్చి ఖండించలా. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఇంకో సంఘటన. అయితే అంబటి రాంబాబు ఏ స్థాయిలో, ఇప్పటికి అంబటి రాంబాబు 4 సార్లు 5 సార్లు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు సిఐల మీదకి, ఎస్ఐల మీదకి వెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా అతను టార్గెట్ చేసిన సందర్భం ఉండింది. అతని మీద కేసు నమోదైంది, కానీ అతను ఆ స్థాయిలో ఆ కేసులో బెయిల్ కూడా ఈజీగానే వచ్చేసింది అతనికి. ఆ తర్వాత మనం చూసాం జోగి రమేష్ ఎన్నోసార్లు పోలీసులను అలాగే థ్రెటన్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక పేర్ని నాని కొడుకు కిట్టు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మొన్న లోకల్గా స్థానికంగా ఒక కొబ్బరి తోటలో ఫామ్ హౌస్ అక్రమంగా కట్టారని పోలీసులు తొలగించడానికి వెళ్తే ఆ స్థాయిలో వాళ్ళని బూతులు తిట్టాడు ఆ పిల్లోడు. ఇంత లేడు ఆ పిల్లోడు. దాన్ని ఎండార్స్ చేస్తూ మళ్ళీ పేర్ని నాని కూడా బూతులు తిట్టడం జరిగింది వాళ్ళని, లోకల్ సీఐల్ని, ఎస్ఐల్ని. అప్పుడు వచ్చారు ఎవరో కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం అని ఏదో వాళ్ళని ఖండించారు, కానీ వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసింది లేదు, పెట్టింది లేదు. అదైపోయింది. అట్లా ఎక్కడికక్కడ పోలీసుల మీదకి వెళ్ళడం, ఒంటికాల మీద వాళ్ళని బూతులు తిట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీదకి పోయి థ్రెటన్ చేయడం, ఇదే జరుగుతూ వస్తుంది. ఈరోజు రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఎవరైతే ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, ఆయన అంతే చిందులు దొక్కారు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో. అక్కడ లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి ఆ సహకార సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది అటు 2 పార్టీల సహకార సంఘాలకి ఉన్న ఫిషర్మెన్కి మధ్యలో. సో ఆ ఇష్యూలకు పోలీసులు ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది అరెస్ట్ చేసి తీసుకెళ్తే మా వాళ్ళ మీద మమ్మల్ని ఫిజికల్ హ్యాండిల్ చేస్తారని చెప్పి వాళ్ళ మీదకి పోయి వాళ్ళు గల్లాలు పట్టుకునేంత దాకా వెళ్ళారు జక్కంపూడి రాజా. వీళ్ళంతా ఇది మీడియాలో హైలైట్ అవ్వడం, అది జగన్మోహన్ రెడ్డి మీడియా ఎలాగో హైలైట్ చేస్తుంది. సో పోలీసులని వీరోచితంగా పోలీసులతో పోరాడారనో, వీరోచితంగా పోలీసులను అడ్డుకున్నారనో ఒక హెడ్లైన్ వస్తుంది పేపర్లో. అంటే ఆ రోజుకు వీళ్ళు పనిచేశారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ పేపర్ చూస్తారు కాబట్టి ఆ ఖాతాలో పడుతుంది. ఓ జక్కంపూడి రాజా ఈ రోజు పర్ఫెక్ట్గా పనిచేశాడు అని అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. సో పోలీసులకి మీదకే వెళ్ళాడంటే జక్కంపూడి రాజా ఆ రోజుకి హీరో, పోలీసులను బూతులు తిట్టాడంటే అంబటి రాంబాబు ఆ రోజుకి హీరో. స్వయంగా నేను తిట్టినట్టే తిడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎండార్స్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో పోలీసుల మీద చిందులు దొక్కుతూ ఉంటారు. ఎక్కడికక్కడ చూడండి, నేను చెప్పింది ఒక 4 ఎగ్జాంపుల్స్. ఆ పార్టీలో ఉన్న ఏ నేతలైనా పోలీసుల మీదకి అంతే వెళ్తూ ఉన్నారు. పోలీస్ యూనిఫామ్ అంటేనే ఒక హుందా, ఒక గౌరవం కదా, వాళ్ళు ఎంప్లాయీస్ కదా. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మాట వినాల్సిందే కొన్ని విషయాల్లో అయినా సరే. ఎటువైపు న్యాయం ఉంటే ఆ న్యాయం వైపు నిలబడదామన్నా వాళ్ళ మీద కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. అది డిస్కస్ చేస్తే సరిపోతుంది, వాళ్ళతో కూర్చొని స్టేషన్లో మాట్లాడితే సరిపోతుంది. అదే స్థాయిలో వాళ్ళ మీదకి వెళ్ళేది ఏంటి యూనిఫామ్ల మీదకి? మీరు ఒక్కసారి ఇట్లాంటి విషయాలు ఒక స్ట్రింజెంట్ యాక్షన్ పోలీసుల సంఘాల వైపు నుంచో పోలీసుల వైపు నుంచో తీసుకుంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అందుకే డీజీపీ స్థాయి వ్యక్తులు కానీ అటు హోమ్ మినిస్టర్ కానీ ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన సందర్భం ఇది. ఆ రకంగా వచ్చి ప్రతి ఒళ్ళు వచ్చి పోలీసులను బెదిరిస్తూ ఉంటే ఇంకా పోలీసు వ్యవస్థ మీద కామన్ మ్యాన్కి గౌరవమే ఉంటుంది. ఈ దారుణాలను అడ్డుకోకపోతే ఇది చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో పోలీసులకు రక్షణగా ఈరోజు ప్రభుత్వం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది.